నిజం చెప్పనా మనలో చాలామంది జీవితాన్ని మార్చుకోవాలని కాదు, మోటివేషన్ రావాలని ఎదురు చూస్తుంటారు. అంటే రేపటి నుంచి మొదలు పెడతా, మూడు వచ్చిన తర్వాత చదువుతా, కొంచెం మోటివేషన్ వస్తే జిమ్కి వెళ్తా అని. కానీ ఒక ప్రశ్న, మోటివేషన్ రాకపోతే జీవితం మొత్తం ఆగిపోవాలా? నిజానికి ఈ ప్రపంచంలో పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు ప్రతిరోజు మోటివేటెడ్గా అస్సలు ఉండరు. వాళ్ళు మోటివేషన్ లేకపోయినా పని ఎలా చేయాలో నేర్చేసుకున్నారు. ఈ వీడియోలో అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం. మొదటిది, మోటివేషన్ ఒక ఎమోషన్ మాత్రమే. మొదట ఒక పెద్ద అపోహను తొలగిద్దాం. మోటివేషన్ ఏదో మాయాశక్తి అనుకుంటారు, కానీ అదొక ఎమోషన్. సంతోషం వచ్చినట్టే వస్తుంది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. సో మీరు ఎమోషన్ మీద జీవితాన్ని నడిపితే జీవితం కూడా ఎమోషన్ లాగే మారిపోతుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఎమోషన్ మీద కాదు, సిస్టమ్ మీద ఆధారపడతారు. రెండవది, యాక్షన్ మోటివేషన్ కంటే ముందు వస్తుంది. చాలామంది అనుకుంటారు మొదట మోటివేషన్ వస్తుంది తర్వాత యాక్షన్ అని. కానీ నిజానికి చాలా సందర్భాల్లో ముందు యాక్షన్ వస్తుంది, తర్వాతే మోటివేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం లేవాలని అనిపించదు, కానీ లేచి మొహం కడిగిన తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయాలని అనిపించదు, కానీ 5 నిమిషాలు నడిచాక కొనసాగించాలని అనిపిస్తుంది. సో మొదలు పెట్టండి, మిగతాది మీ బ్రెయినే చూసుకుంటుంది. మూడవది, 5 నిమిషాల రూల్. మీ బ్రెయిన్ పెద్ద పనులను చూసి భయపడుతుంది. అంటే ఈరోజు ఒక 3 గంటలు చదవాలి అనుకుంటే అది మొదలు పెట్టదు, కానీ 5 నిమిషాలు మాత్రమే అంటే ఒప్పుకుంటుంది. అందుకే ఒక్క రూల్ పెట్టుకోండి, కేవలం 5 నిమిషాలు మాత్రమే చేస్తాను అని. చాలాసార్లు ఆ 5 నిమిషాలు 30 నిమిషాలుగా మారుతాయి. ముఖ్యమైనది ఏంటి? మొదలు పెట్టడం. నాలుగోది, డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే ఎప్పుడు పని చేయడం కాదు, పని చేయాలని అనిపించకపోయినా చేయడం. ఇది ఒక మజిల్ లాంటిది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది. మోటివేషన్ మీరు కంట్రోల్ చేయలేరు, కానీ డిసిప్లిన్ మీరు ట్రైన్ చేయవచ్చు. ఐదవది, ఐడెంటిటీ మార్చుకోండి. మీరు ఇలా అనుకుంటారా, నేను చాలా లేజీ. అప్పుడు మీ బ్రెయిన్ అదే నిజమని నిరూపిస్తుంది. దానికి బదులుగా ఇలా అనుకోండి, నేను పని పూర్తి చేసే మనిషిని అని. రోజుకు ఒక్కసారైనా ఆ ఐడెంటిటీకి తగ్గట్టు పని చేయండి. మనం చేసే పనులు మన ఐడెంటిటీని నిర్మిస్తాయి. ఐడెంటిటీ మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆరవది, ఎన్విరాన్మెంట్ మీ మోటివేషన్ కంటే పవర్ఫుల్. ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోన్ పక్కనే ఉంటే దాన్ని ఎన్నిసార్లు తీసుకుంటారు? కానీ దాన్ని మరో గదిలో పెట్టేస్తే డిస్ట్రాక్షన్ తొలగుతుంది. మనం చాలాసార్లు విల్ పవర్ పెంచాలని ప్రయత్నిస్తాం, కానీ ఎన్విరాన్మెంట్ మారితే విల్ పవర్ అవసరమే ఉండదు. పుస్తకం కనిపించే చోట పెట్టండి, ఫోన్ కనిపించని చోట పెట్టండి. మంచి ఎన్విరాన్మెంట్ సగం పని చేసేస్తుంది. ఏడవది, పర్ఫెక్ట్ డే కోసం ఎదురు చూడొద్దు. చాలామంది పర్ఫెక్ట్ మండే కోసం, న్యూ ఇయర్ కోసం, నెక్స్ట్ మంత్ ఉదయం 5 గంటల కోసం ఎదురు చూస్తారు. కానీ పర్ఫెక్ట్ డే ఎప్పుడు రాదు. ఈరోజు 10% మాత్రమే చేయగలిగితే అదే చేయండి. అంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్షన్ని ఓడిస్తుందన్నమాట. రోజు కొంచెం చేసేవాడు చివరికి చాలా దూరం వెళ్తాడు. ఎనిమిదవది, చివరి రహస్యం. మీకు మోటివేషన్ ఎందుకు కావాలి? ఎందుకంటే పని చేయాలని అనిపించడం లేదు. కానీ మన జీవితంలో చాలా ముఖ్యమైన పనులు అనిపించకపోయినా చేసేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని చూసుకోవడం, జాబ్కి వెళ్ళడం, బిల్స్ కట్టడం. ఇవి మోటివేషన్తో అసలు చేయం, బాధ్యతతో మాత్రమే చేస్తాం. మీ కలలను కూడా అదే బాధ్యతతో చూడండి. సో చివరికి ఈ రోజు నుంచి ఒక మాట గుర్తుంచుకోండి, మోటివేషన్ కోసం ఎదురు చూడకండి, యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే యాక్షన్ మోటివేషన్ని సృష్టిస్తుంది. రోజు కేవలం 1% ముందుకు వెళ్తే 1 సంవత్సరం తర్వాత మీరు ఇప్పటి మనిషిలాగా అస్సలు ఉండరు. చివరిగా, మోటివేషన్ మిమ్మల్ని ప్రారంభింపజేస్తుంది, కానీ డిసిప్లిన్ మాత్రమే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. ఈ వీడియో నచ్చితే కామెంట్స్లో ఒక మాట రాయండి, ఐల్ స్టార్ట్ టుడే అని.